కుమారి జాగ్రత్త 20 గంటల్లోనే సార్ చేయించాలంటే చాలా ఆ బిడ్డను బాగా చదివించుకో. ఇంతమంది వచ్చినారు, ఇంతమంది మధ్య ఏంటంటే నువ్వు పులివెందులకు సుల్తాన్ చేయి. ఆ పిల్లలు తీసుకోండి. గుడ్ ఈవినింగ్ బ్రదర్. ఏం లేదు, ఈ మన నిన్నటి దినము ఒక 10 రోజుల పాపను తీసుకుపోయారని చెప్పి ఒక కేసు నమోదు చేశాము రాత్రి 7 గంటలకు. దాని మీద పూర్వపరాలు పోతే ఈ రాజకులాయమ్మ అండ్ మరియు ఎవరైతే కుమారి, అగ్రహారం కుమారి అనేటువంటి ఆమె ఇద్దరు ఫ్రెండ్స్ ఇల్లు ఒక 2 years బ్యాక్ వాళ్ళ పనిలో వాళ్ళు వెళ్ళిపోతారు. ఈ కుమారి అనేటువంటి ఆమె వచ్చిండేదిను బయట నూజివీడు ఆ ప్రాంతంలో నివసిస్తూ ఉంటుంది. అండ్ ఇక్కడ ఏదైతే రాజకుమారి ఉంటుందో ఆమె వచ్చింది ఇక్కడ ఫిజియోథెరపిస్ట్ పెట్టుకొని చేస్తారు. ఈమెకు డెలివరీ అని తెలిసి ముందు ఇద్దరు CDS ప్రాజెక్ట్లో పనిచేస్తూ ఉంటారు. వాళ్ళ ద్వారా కనుక్కొనిసిపోతారు. మన 16వ తారీఖు వచ్చింది ఈ అమ్మాయి, కుమారి అనే అమ్మాయి. ఈ కుమారి వచ్చిన తర్వాత రిమ్స్ హాస్పిటల్లో ఈ అమ్మాయిని తీసుకొని పోయి హాస్పిటల్లో అక్కడ డెలివరీ చేయిస్తారు గవర్నమెంట్ నామ్స్ ప్రకారం అంతా. ఆ సందర్భంలో ఈ కుమారి ఎవరైతే ఉన్నారో ఈ అమ్మాయి కొద్దిగా 10 రూపాయలు డబ్బులు కూడా ఖర్చు పెడుతుంది, స్నేహితురాలు కాబట్టి. దాని తర్వాత మన 25వ తారీఖు ఇంటికి వచ్చారు. 25, 26, 27కి వచ్చారు. నిన్నటి దినము ఈ అమ్మాయి వాళ్ళ అమ్మాయి ఎవరైతే ఈ రాజకుమారి పడుకోనిందో ఆ సందర్భంలో ఆ పాపను ఎత్తుకొనేసి వెళ్ళిపోతుంది. దాని మీద కేసు దర్యాప్తుగా మన ఒక 3-4 బృందాలుగా ఒక బృందం ఎవరైతే చాంబాష ఇక్కడ టౌన్ CA గారు ఉన్నారో ఆయన, దాని తర్వాత అతని తోడుగా హస్బెండ్ ఇన్స్పెక్టరు, ఒక క్రైమ్ పార్టీ నూజివీడు పోవడం నైటే అక్కడ సెర్చ్ చేయడము. దాని తర్వాత ఇక్కడ ఏదైతే రూరల్ CA గారు ఉన్నారో NV రమణ, ఆయన ఆధ్వర్యంలో తిరుపాల నాయక్ SI గారు, ప్రవీణ్ కుమార్ SI గారు, చంద్రశేఖర్ అండ్ రవికుమార్ సబ్ డివిజన్ SIs వీళ్ళంతా ఈ మన పులివెందుల టౌను పరిసరాల ప్రాంతాల్లో ఏదైతే ఉంటుందో వాళ్ళకు సంబంధించిందంతా కాల్ డేటాస్ అవన్నీ సేకరించడం. ఈరోజు మనకు అమ్మాయి బాబుతో పాటు దొరకడం జరిగింది. ఆ బాబును ఎవరైతే తల్లి గారు ఉన్నారో తండ్రి ఉన్నారో వాళ్ళకు హ్యాండ్ ఓవర్ చేశాము. ఈ అమ్మాయికి ప్రస్తుతానికి రిమాండ్ పంపిస్తున్నాము. ఒకటి నెంబర్ 2 వచ్చిండేది దీంట్లో ఇంకా పూర్వపరాలు ఏమైనా ఉన్నాయా, ఏం కథ అని కూలంకుషంగా అన్ని విషయాలు చర్చించి ఇంకా ఎవరైనా ఉంటే కూడా వాళ్ళు కూడా అరెస్ట్ చేస్తారు.